శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. చూడొచ్చు ఒకసారి కట్అవుట్ ఎంత హైట్ ఉందో ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ బిల్డింగ్. మనం సింపుల్ చూడొచ్చు, ఆయన మోకాలు వరకు వచ్చేసింది 6 ఫ్లోర్స్ బిల్డింగ్. ఆ రేంజ్ లో మీరు చూస్తే ఇక్కడ హెలికాప్టర్ అయితే ఒక చిన్న తూనిగ మాదిరిగా కనపడతా ఉంది అక్కడి నుంచి, ఆ పై నుంచి మనం ఇంకా గమనించవచ్చు ఫొటోస్ కూడా. అండ్ వచ్చేసి ఈ ఫోటో చూడండి, బెజవాడ ఇండియన్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన విజయవాడలో లాంచ్ అయిందంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మనం కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అండ్ అదేవిధంగా అక్కడ కానీ ఒక్కసారి ఫ్యాన్స్ హడావిడి మనం చూడొచ్చు అక్కడ. అండ్ అదేవిధంగా ఎవ్వరు ఎటువంటి అభిమానులు కానివ్వండి ఆ కట్అవుట్ ఎక్కకూడదు, అక్కడికి వెనకలకి ఎక్కితే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి పోలీసు వారు అయితే స్పెషల్ గా చాలా స్ట్రిక్ట్ గా అక్కడ ఉండి భద్రత మొత్తం అయితే వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా చూసుకున్నారని చెప్పొచ్చు. ఎవరిని ఆ కట్అవుట్ దగ్గరికి పోనివ్వలేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ అనమాట, ఈ మెగా ఫ్యాన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే కట్అవుట్ మీదకి పైకి ఎక్కేయచ్చు, ఒకరిని చూసి ఒకళ్ళు అందరూ అలా ఎక్కేయచ్చు. అందుకని చెప్పి పోలీసు వాళ్ళు స్పెషల్ గా అయితే భద్రత అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఒక ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఒక ఎక్సలెంట్ పిక్ అన్నమాట. ఒక తండ్రి ఒక కూతుర్ని ఇలా భుజం మీద పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి, ఆ చిన్న పాప కట్అవుట్ ని అయితే చూడడానికి వచ్చింది. ఇటువంటి అద్భుతమైన సన్నివేశాలు అయితే నిన్న అక్కడ సంభవించాయి. నిన్న దిల్ రాజు గారు మాట్లాడుతూ, నేను మొదట ఈ కట్అవుట్ లాంచింగ్ కోసం వస్తే సెకండ్ ఇంకో వర్క్ ఉంది నాకు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాను, ఆయన డేట్ ఇస్తే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే దిల్ రాజు గారు అయితే మాట్లాడారు. ఒకసారి దిల్ రాజు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు అయితే కలవడం జరిగింది. ఆయన వీలున్న సమయాన్ని అయితే తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా జరగబోయేటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు అయితే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అటు గతంలో మనం చూస్తే సైరా నరసింహారెడ్డి సినిమా అప్పుడు ఈ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు పక్క పక్కన ఉండడం చూసాం. మళ్ళీ ఇప్పుడైతే వీళ్ళిద్దరిని ఒకే ఫోటో ఒకే ఫ్రేమ్ లో అయితే చూడబోతున్నాం మనం. అది గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. లెట్స్ వెయిట్ ఫర్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండి.